అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుజీస్ ఐడియాస్. ఈరోజు నేను చాలా హెల్దీ అయిన డ్రింక్ చూపిస్తున్నానండి. అదేదో కాదు, బనానా డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ అండి. అది ఎలా తయారు చేయాలో తెలుసుకునే ముందు అందులో గల పోషక విలువలు ఇప్పుడు తెలుసుకుందామండి. ముందుగా బనానా గురించి తెలుసుకుందామండి. బనానా గురించి పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. బనానా గురించి తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరండి. ఆకలిగా ఉన్నప్పుడు బనానా తింటే వెంటనే ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుందండి. అలాగే బనానా ఒక మంచి సమతుల ఆహారం అవుతుంది. బనానాలో విటమిన్ ఏ ఉంటుంది, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం లాంటివి ఉంటాయి. ఇది జీర్ణం అవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి తగ్గించడానికి కూడా తోడ్పడుతుంది. ఇప్పుడు మిల్క్ గురించి తెలుసుకుందాం. పాలలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది, విటమిన్ డి కూడా ఉంటుంది. పాలు తీసుకోవడం వల్ల ఎముకల బలానికి, స్కిన్ స్ట్రక్చర్కి, హెయిర్ గ్రోత్కి, ఇమ్యూనిటీ బూస్టర్గా ఉపయోగపడుతుంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ గురించి తెలుసుకుందామండి. డ్రై ఫ్రూట్స్లో ఎక్కువ ప్రోటీను, ఫైబరు ఉంటుంది. అలాగే విటమిన్స్, మినరల్స్ కూడా చాలానే ఉంటాయి. ఇది డైజెషన్ అవ్వడానికి టైం తీసుకుంటుంది కాబట్టి ఇన్సులిన్ను తగ్గిస్తుంది. అలాగే డయాబెటీస్ను తగ్గించడానికి తోడ్పడుతుందండి. కాబట్టి ఇన్ని లాభాలు ఉన్నాయి. ఈ మూడింటిని కలిపి మనం ఇప్పుడు మిల్క్ షేక్ తయారు చేసుకుందామండి. నేను ఇక్కడ మీకు చూపించడానికి అరటిపళ్ళు, డ్రై ఫ్రూట్స్, పాలు అన్నీ కలిపి అందులో వేసానండి మిక్సీ జార్లో. కానీ మీరు అలా చేయొద్దు. మొదటగా డ్రై ఫ్రూట్స్ మాత్రమే మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ చేసుకోండి. తరువాత అరటిపళ్ళు వేసి దాన్ని పేస్ట్ చేసుకోండి. లాస్ట్లో ఆ పాలు వేసి ఊరికే ఒక తిప్పి తీసుకోండి. మనకు ఎంతో టేస్టీ అయిన డ్రై ఫ్రూట్ బనానా మిల్క్ షేక్ రెడీ అవుతుందండి. ఇందులోకి షుగర్ ఏం అవసరం లేదండి. నేనైతే వేసుకోను, ఎందుకంటే మనము డేట్స్ వేసుకుంటాం కదండి, ఆ స్వీటే సరిపోతుంది. మీకు కావాలంటే కాస్త వేసుకోండి, ఏం అవసరం లేదండి. చూశారు కదండి, ఎంతో టేస్టీ అయిన డ్రై ఫ్రూట్స్ బనానా మిల్క్ షేక్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మీ సుజాత బీవి.